ప్రభువు నామమున మీ అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 26:41 చూద్దామండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఏంటండి? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. మనం ఎప్పుడూ కూడా ప్రార్థించాలని అనుకుంటాం, కానీ మన శరీరము సహకరించదు. మనం కుటుంబం కోసం ప్రార్థించాలనుకుంటాము, కానీ మన శరీరం ఏం చేస్తుందంటే ఇప్పుడు కాదులే కాసేపు ఉండి చేద్దాము, కాసేపు ఉండి చేసుకుందాము అంటది. ఇటు సాతాను ఇటు దేవుడు, రెండింటికి మనం ఎవరికి మొగ్గు చూపుతామో? సాతానికే మొగ్గు చూపుతాం, కానీ దేవునికి మొగ్గు చూపుతామంటారా? కాదు కదా. మనం ఎప్పుడూ కూడా దేవుని వైపునే మనము చూడాలి, ఎప్పుడూ కూడా దేవునికి లోబడాలి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో సాతాను అక్కడ నుంచి మనల్ని విడిచిపెట్టి పారిపోతుంది. ఎప్పుడైతే మనము వాక్యమును చదువుకుంటామో సాతాను మనల నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ కూడా దేవునికి మాత్రమే లోబడి ఉండాలి.